నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్. రైతు రుణమాఫీపై బ్యాంకు శాఖల మేనేజర్తో కలెక్టర్ అభిలాష్ సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలు చోట్ల పాలాభిషేకం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో వరంగల్ సభలో లోకసభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేయడం జరిగిందన్నారు. రైతుల ఖాతాలో ₹1,00,000 జమ అవుతున్నాయని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు నిబంధన లేకుండా కేవలం బ్యాంక్ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22వ తేదీన వారు ఇచ్చిన డిక్లరేషన్ లో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో ఇప్పుడు 11,50,000 మంది రైతులకు మొదటి దఫా కింద ₹1,00,000 ఇవాళ సాయంత్రము 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమంలో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇస్తూ ఆగస్టు ఫస్ట్ వీక్ లో 50,000 అంటే 1,50,000 వరకు అయిపోతుంది. ఇంకా 15 ఆగస్టు వరకు మరి మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట. ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం వల్ల ముందరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 4 గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే రేపు ఎల్లుండి 20వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగగా సంబరం జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి ఆశయము. మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమం భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసేలా చూస్తుందని తెలిపారు. కేవలం ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రజలు మభ్యపెట్టకుండా ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలు నిలబెట్టుకుంటుందన్నారు. ఆగస్టు 15 లోపు పూర్తిగా ₹2 లక్షల రైతు రుణాన్ని మాఫీ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము ₹1,00,000 ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ ₹2 లక్షల ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ₹10 లక్షల వరకు పెంచడం అనేది అది కూడా అమలైతా ఉంది. దాంతో పాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే ఒక కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్ కూడా మరి ₹500 ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా ఒకటి రెండు
మిగిలిపోతే అది కూడా రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద 3 నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రింబగళ్ళు కష్టపడి బ్యాంకర్స్ తో కోఆపరేషన్ తీసుకొని బ్యాంకర్స్ తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని నిజంగా కూడా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాము. రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి రైతు ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ 3 రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యపాలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలి ఏకాదశి పురస్కరించుకొని ఉపవాస దీక్షలు విరమించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆలయ ధర్మకర్తలలో వినోదములు తెలిపారు. అంతకుముందు దానిలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నిన్న 17వ తేదీ రోజు బుధవారం రోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట ఎందుగల రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో 108 కలశాలతో పంచామృతాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగినది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నిన్న ఉపవాసాన్ని పాటించినటువంటి భక్తులందరికీ కూడా నేడు మన క్షేత్రంలో గురువారం రోజు ఉదయం ద్వాదశి ఒక్కపొద్దులుగా భక్తులందరినీ కూడా పిలిచి ఇంట్లో ఏ విధంగానైతే సాంప్రదాయబద్ధంగా ఇస్తారాకుల్లో మనం ఒక్కపొద్దును విడుస్తామో అదేవిధంగా మా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో వారి పర్యవేక్షణలో ఆలయ గురుస్వామి మూర్తి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నేడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి జిల్లాలోని వివిధ బ్యాంకు శాఖల మేనేజర్లతో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ గురువారం రోజు కలెక్టర్ అభిలాషాభినవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. మొదటి 2 లక్షలు లక్ష వరకు తీసుకున్న రుణాలకు రైతు రుణమాఫీ జరుగుతుందన్నారు. రుణమాఫీకి సంబంధించిన నిధులు రైతు ఖాతాలో జమ చేయడంలో ఎటువంటి సమస్యలు లేకుండా బ్యాంకు మేనేజర్లు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 30,106 మంది రైతులకు 171.76 కోట్లు మొదటి దశ రుణమాఫీ కింద జమ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తే ఆస్కారం లేకుండా అధికారులంతా సమానంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి అంతిప్రసాద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ గోపాల్తో పాటు వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. రైతుల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీహర్రావు అన్నారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో గురువారం లక్ష్మణచంద మండల కేంద్రంలో రైతు వేదికలు నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయి పంచి పెట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేయడం ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా 1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలపై నిఘా పెంచాలని ఎస్పీ జానకి శల్మార్ గురువారం అన్నారు. డయల్ 100ను పటిష్టం చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నేరాలపై ఎప్పటికప్పుడు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ రివ్యూలు నిర్వహించాలన్నారు. నకిలీ విత్తనాల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మామడ మండల కేంద్రంలో కుక్కల బెడద నివారించాలని కోరుతూ గురువారం ఎంపీడీ లింబాద్రికి గ్రామస్తులు వినతిపత్రం చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల వెంట కుక్కలు గుంపులుగా సంచరిస్తూ దాడికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురుపై దాడి చేసి గాయపరిచారని, వెంటనే కుక్కల బెడద నివారించాలని కోరారు. స్పందించిన ఎంపీడీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 1,00,000 రుణమాఫీ చేసిందని మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పాలాభిషేకం నిర్వహించారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయని, కానీ ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు. ఈరోజు భారతదేశంలోని తెలంగాణలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి అందరి ఆశీస్సులతో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజాపాలన మొదలైంది ఈరోజు తెలంగాణలో. మరి అందులో భాగంగానే మరి రైతులకు మరి వారు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అందరి రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. మరి మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు ఉన్న రైతులకు ఈరోజు జమ చేయడం, మరి ఈ నెల 30 తారీఖు వరకు 1,50,000 వరకు, మరి ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు పూర్తి స్థాయిలో మరి వారి హామీని నిలబెట్టుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి హామీలను నిలబెట్టుకున్న ఘనత ఆయనకే దక్కింది. ఎందుకంటే ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించారు, ఒకటే విడతలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పారు. అదే ఆ విషయాన్ని మన రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ దేవరగూడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం 1,00,000 తులసి అర్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పండుగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదం చేశారు. ఆలయ చైర్మన్ శ్రీధర్, ధర్మకర్తలు పాల్గొన్నారు. Prayam
మనోరథ సిద్ధ్యర్థం శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీనివాస స్వామినః అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం సంతత మనోరథ సౌమ్య రూపాయ నమః. ఓం సువర్ణం గరీస్తాత పోయిన సంవత్సరం 23లో 9వ తారీఖు ఆగస్టు రోజు నేను ప్రమాణ స్వీకారము మా ధర్మకర్తలు మేము చేశాం. అప్పుడు ఈ దేవాలయంకు మేము ఏం చేయగలమని చెప్పి ఆలోచన విధానంలో మా ధర్మకర్త మనము తిరుపతిలో అన్నప్రసాదం ఎలాగైతే జరుగుతుందో చిన్న చిన్న గుళ్ళల్లో వారం వారం అన్నప్రసాదాలు అవుతున్నాయి. ఇంత పుణ్య క్షేత్రంగా వెదజల్లుతూ తిరుపతిలో ఎలాగైతే పూజలు అందుకుంటున్నాయో వైష్ణవ ఆలయాల్లో ఒకటైన మన అతి పురాతనమైన నిర్మల్ జిల్లాలోనే తలమానికము చాలా పవిత్రమైన టెంపుల్కి నేను ఇక్కడ చైర్మన్ కావడము మా ధర్మకర్తలు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ కార్యక్రమాన్ని మీ అందరి సహకారము మేమెవరం కూడా మా పైసలు పెట్టినామని మేము అనము. భగవంతుడు దయ వల్ల మీరు ఇచ్చిన సరుకులతోనే మేము ఇంతవరకు నెట్టుకొంటూ వస్తున్నాం. మీ పుట్టినరోజు కానీ మీ ఏదైనా మంచి తిథి ఉన్న రోజు మాకు చెప్తే ఆ అన్నప్రసాదాన్ని మీ ద్వారా మీ అందరికీ అందజేస్తూ ప్రతి శనివారము ఈరోజు 1500 భక్తులు ప్రతి శనివారం మన నిర్మల్ దేవరకోటను దర్శించుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు ఒక ఆలోచన నైట్ నాకేమొచ్చిందంటే అన్నీ ఉన్నాయి, మన దగ్గర వరాస్వామి లేడు, ఇక్కడ ఖచ్చితంగా చిన్నగానో పెద్దగానో ఉండాలి అనుకుంటే మా నవీనాచార్యుల గారికి అప్పుడు ఆయన 15 రోజులకు అడిగితే ఇక్కడ లేదు సార్ అది కష్టము, కనీసం పటం పెట్టండి అన్నాం. పటం పెట్టించండి, ఆ భగవంతుడి కోరికలు చాలా. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం ప్రాంగణంలో లలితా పరమేశ్వర అమ్మవారాలలో శుక్రవారం శాకాంబర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గురుస్వామి నవయమూర్తి కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆలయ ధర్మకర్తలలో వినోద మురళిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8:30 గంటలకు 1,8 కలశాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని రేపు 19వ తేదీ శుక్రవారం రోజు హరిహర క్షేత్రంలో గల లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని నిర్వహించడానికి ఆలయ కమిటీ నిశ్చయం తీసుకుంది. కావున భక్తులందరూ కూడా ఉదయం 8:30 రేపు మన క్షేత్రానికి విచ్చేసి అమ్మవారి యొక్క పంచామృతాభిషేకం ఉంటుంది 108 కలశాలతో. పంచామృతాభిషేక అనంతరం అమ్మవారి అలంకరణ కూరగాయలతో అలంకరణ చేసి ఆ తర్వాత మాతలందరికీ కూడా ఉచితంగానే అందరినీ కూర్చోబెట్టి కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా రేపు కూడా మధ్యాహ్నం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నప్రసాద వితరణలో పాలు పంచుకునే భక్తులు ఎవరైనా ఉన్నట్టయితే మీ యొక్క పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉదయం 8 గంటలకల్లా క్షేత్రానికి విచ్చేసి ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నర్సాపూర్జీ మండల కేంద్రంలోని నీలిమ వైరస్లో దొంగతనం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు వైన్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. క్యాష్ కౌంటర్ ఉన్న 3,000 రూపాయలు ఎత్తుకినట్టు తెలిపారు. గురువారం ఉదయం వైన్స్కు రాగానే షట్టర్ తాళాలు పగలడం గమనించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ గండిరామన్న దత్తాసాయి ఆలయంలో శ్రీ సరస్వతి హాయగిరి సహిత దక్షిణామూర్తి యాగాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. జ్యోతిష పురోహితులు ఇందూరి ఆచార్య కళ్యాణ ఆధ్వర్యంలో ఉదయం యాగశాల ప్రవేశం,
వారాహి అమ్మవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కలశ స్థాపిత నవగ్రహ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి హోమ కార్యక్రమాలు జరిపారు. భక్తులకు తీర్థ ప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షుడు లక్కాటి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ సరస్వతి హయగ్రీవ దక్షిణామూర్తి యాగాన్ని వైభవంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులు అట్లాగే వివిధ పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కటి విజయం సాధించడానికి మన జిల్లా నిర్మల్ జిల్లా చదువుల కిల్లాగా బాసిల్లాలని, ఈ యొక్క నిర్మల్ జిల్లా లోపల ఎలాంటి కొరత లేకుండా, ముఖ్యంగా జ్ఞాన సరస్వతి పుట్టిన జిల్లా, మన పక్కనే ఉండేటువంటి బాసర్లో అమ్మవారు వెలిసినటువంటి జిల్లా కాబట్టి ఈ నిర్మల్ జిల్లా లోపల చదువుకు ఎలాంటి కొరత లేకుండా చక్కటి విజయాలు, చదువు లోపల ఎలాంటి విజయాలంటే అలాంటి విజయాలు రావాలి అని చెప్పి ఉద్యోగస్తులై ఉన్నత ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలన్నీ కూడా అందరూ పొందాలి అని చెప్పి, అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షం ఉండాలి అని చెప్పి చక్కగా ఈరోజు హయగ్రీవ స్వామి అలాగే సరస్వతి అమ్మవారు అలాగే దక్షిణామూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాము. మాకు అన్ని విధాలు కూడా లక్కడి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నింటికి కూడా సహాయ సహకారాలు అందించి, మిగతా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ సహకారాలు అందించి ఈ యాగాన్ని విజయవంతం చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి కృపను పొందుతున్నారు. మీ సేవ ఎంపికలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కొంగరి సాయికృష్ణారెడ్డి కోరారు. 40 రకాల సేవలు అందించడానికి మీ సేవ కేంద్రాల ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న దృష్ట్యా ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఉపాధి లేక దివ్యాంగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఓ, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎంపీడీలకు వినతి పత్రాలు అందజేయాలని కోరారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో గాజుపేటలో గల బీజేపీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసం ఎదుట ఆశా కార్యకర్తలు గురువారం ధర్నా చేపట్టారు. కనీస వేతనం 18,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఆశాలకు నష్టం కలిగించే పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రతి నెల 2వ తేదీన పారితోషికం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మేము గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా చేస్తున్నాం. పారితోషికం కింద పారితోషికాలు మాకు కనీస వేతనం కావాలి. ఎందుకనంటే ఇప్పుడు పెరిగిన నిత్యావసరాల సరుకుల ధరల మీదకి వెళ్ళి మాకు కనీస వేతనం కావాలని కోరుతున్నాము. పారితోషికం మీద ఎన్ని రోజులు పనిచేస్తాము, కేసులు ఉంటేనే పారితోషికం లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా గురించి ఆలోచించి మాకు కనీస వేతనం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు అన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇంటి రెంట్లు, ఇండ్లు లేక కొందరు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు అంటే ఇచ్చిండ్రు తెలంగాణ ప్రభుత్వం, కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు. కానీ ఇప్పటికైనా మా ఆశల గురించి ఆలోచించి మా ఆశలకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తున్నాము. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ రాను కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి ఇంటికి వచ్చాము. అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ రోజు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళ పిఏకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మా గురించి మాట్లాడకపోతే అసెంబ్లీ సమావేశాలలో రాను పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కాబట్టి మళ్ళీ తర్వాత సమ్మెలోకి వెళ్తామో ఏమో తెలియదు. మీరు మాట్లాడకపోతే మేము కంపల్సరీ సమ్మె చేస్తామని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ, సోఫీనగర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ సావిత్రి గురువారం ప్రారంభించారు. చిన్నారులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. 2.5 ఏళ్లు దాటిన పిల్లల పేర్లు ఇంటింటికి తిరిగి నమోదు చేసుకున్నారు. గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందే సేవల గురించి వివరించారు.
హెచ్ఎం సౌజన్య, అంగన్వాడీ టీచర్లు పద్మ, కృష్ణవేణి, విజయ, ఇంద్ర, అంగన్వాడీ హెల్పర్స్ అర్చన, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో గురువారం గంగనీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు బాజా భజంత్రుల నడుమ గోదావరి జలాలు తీసుకువచ్చి గ్రామదేవతలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్మల్ మండల విద్యాశాఖ గారికి పీటీఎస్ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం చేశారు. జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోపిడీకి పాల్పడుతున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఎస్ఈ అనుమతి లేకున్నప్పటికీ సిబిఎస్ సిలబస్ అంటూ కొన్ని పాఠశాలలు ప్రచారం చేసుకుంటున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. రైతు రుణమాఫీపై బ్యాంకు శాఖల మేనేజర్తో కలెక్టర్ అభిలాషాభిరావు సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలు చోట్ల పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.